పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లిశ్రీ సభ సామాన్య రెండవ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ సామాన్య రెండవ ఆదివారం రోజున మన సువార్త పఠనము యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనములో యేసుక్రీస్తు ప్రభువు నీటిని ద్రాక్షారసముగా మార్చటాన్ని మనము చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు నీటిని ద్రాక్షారసముగా మార్చిన ఈ అద్భుతములో ఖాళీగా ఉన్నటువంటి 6 రాతి బాణలను అంచుల వరకు నీటితో నింపమన్నాడు. సేవకులు ఖాళీగా ఉన్నటువంటి ఆ 6 రాతి బాణలని కాళ్ళు కడుగుకోవటానికి ఉన్నటువంటి ఆ పచ్చి నీళ్లతో నింపగా ఆ పచ్చి నీళ్లను యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసముగా మార్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవితాలు కూడా చాలాసార్లు ఈ ఖాళీ రాతి బాణలాగా ఉంటాయి. కానాపల్లి పెండిలో ఖాళీగా ఉన్నటువంటి ఈ 6 రాతి బాణలు నీటితో నింపబడినట్లుగా ఆ నింపబడినటువంటి ఆ నీరు ద్రాక్షారసముగా మారినట్లుగా మన జీవితాలను కూడా యేసుక్రీస్తు ప్రభువు తన దీవెనలతో తన ఆశీర్వాదాలతో నింపుతాడు. అంచుల వరకు ఆ ఖాళీ బాణలను నింపినట్లుగా ప్రభువు మనలను తన ఆశీర్వాదాలతో తన కృపతో సమృద్ధిగా నింపుతాడు, సమృద్ధిగా దీవిస్తాడు అని చెప్పి మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువు కానాపల్లి పెండ్లిలో నీటిని శ్రేష్టమైన ద్రాక్షారసముగా మార్చటం యేసు ప్రభువు తన ప్రేమను, తన కృపను, తన దయను, తన జాలిని, తన కరుణను, తన క్షమాపణను మన పట్ల అంత మిక్తముగా, అంత భారముగా, అంత ఉదారముగా ప్రసాదిస్తాడు అని చెప్పటానికి ఇది నిదర్శనం. కనుక ఈ రోజున ఖాళీగా ఉన్నటువంటి ఆ 6 రాతి బాణలు అంచుల వరకు నీటితో నింపబడగా ఆ 6 రాతి బాణలు ప్రభు చేసినటువంటి అద్భుతం వలన ద్రాక్షారసముతో పొంగి పొర్లి ఉన్నట్లుగా మరి మన జీవితాలు ఎవరి చేత నింపబడి ఉన్నాయి అని చెప్పి ఆలోచన చేయాలి. మన జీవితాలు ఈ లోకము చేత నింపబడకూడదు. మన జీవితాలు దేవుని చేత నింపబడాలి. మన జీవితాలు ఈ లోక పోకడల చేత నింపబడి ఉండకూడదు. మన జీవితాలు ఆధ్యాత్మిక విషయాలతో నింపబడి ఉండాలి. మరొక్క మాటలో మన జీవితాలు దేవుని చేత నింపబడాలి. ఆ 6 ఖాళీ రాతి బాణలు ద్రాక్షారసము చేత నింపబడి ఉన్నట్లుగా మన జీవితాలు కూడా దేవుని చేత నింపబడి ఉండాలి. దేవుని చేత నింపబడి ఉండటము అంటే
దేవుని యొక్క గుణాన్ని మనం కలిగి జీవించటం, దేవుని యొక్క స్వభావాన్ని మనం కలిగి జీవించటం. కనుక మనము ఎవరిని కలిగి జీవిస్తున్నాం అన్న ప్రశ్న వేసుకుందాం. దేవుని గుణాన్ని కలిగి ఉండటం అంటే, దేవుని స్వభావాన్ని కలిగి ఉండటం అంటే ఏమిటో కొద్ది క్షణాలు ఆలోచన చేద్దాం. నెంబర్ 1, దేవుని చేత నింపబడటం అంటే దేవుని పవిత్రత కలిగి జీవించటం. పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15-16 వచనం చెబుతున్నట్లుగా దేవుడు పవిత్రుడు. ఆ పవిత్రత చేత నింపబడాలి. పవిత్రంగా మనం జీవించటమే దేవుని చేత నింపబడటం. నెంబర్ 2, దేవుని చేత నింపబడటం అంటే ప్రేమ కలిగి జీవించటం. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 8వ వచనము మనకు చెబుతున్నట్లుగా దేవుడు ప్రేమ స్వరూపుడు. ప్రేమ స్వరూపుడైన దేవుని ప్రేమను మనం కలిగి జీవించటమే దేవుని చేత నింపబడటం. నెంబర్ 3, దేవుని చేత నింపబడటం అంటే దేవుని స్వభావమైనటువంటి క్షమాగుణాన్ని కలిగి జీవించటం. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వచనం మనం చెప్తున్నట్లుగా దేవుని స్వభావం క్షమించుట కనుక మనము కూడా క్షమాపణ కలిగి జీవించాలి. అదే మనము దేవుని చేత నింపబడటానికి నిదర్శనం. నెంబర్ 4, దేవుని చేత నింపబడి జీవించటం అంటే దేవుడు కరుణ గలవాడు కనుక దేవుని స్వభావమైనటువంటి కరుణను మనము కలిగి జీవించటం. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 32వ వచనము ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. నెంబర్ 5, దేవుని చేత నింపబడటం అంటే దేవుని స్వభావమైనటువంటి దయను కలిగి మనం జీవించటం. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం ప్రకారం దేవుని స్వభావము దయను చూపటం కాబట్టి మనము కూడా దయ కలిగి జీవించాలి. అదే మనము దేవుని చేత నింపబడి జీవిస్తున్నామని చెప్పటానికి నిదర్శనం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆ 6 రాతి బాణలు దైవ స్వభావానికి నిదర్శనమైనటువంటి ద్రాక్షారసముతో నింపబడి ఉన్నట్లుగానే మనము మన జీవితాలు దేవుని చేత నింపబడాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నా చేతిలో వాటర్ బాటిల్ ఉంది. ఈ బాటిల్ని మనము నీటితో నింపితే దీని విలువ 10 రూపాయలు. ఈ వాటర్ బాటిల్ని మనము కూల్ డ్రింక్తో నింపితే దీని విలువ 25 రూపాయలు. ఇదే బాటిల్ని మనము పెట్రోల్తో నింపితే దీని విలువ 50 రూపాయలు. ఇదే బాటిల్ని మనము పాదరసముతో నింపితే దీని విలువ 1000 రూపాయలు. ఇదే బాటిల్ని మనము వెండితో నింపినట్లయితే దీని విలువ 50,000 రూపాయలు. ఇదే బాటిల్ని మనము బంగారముతో నింపినట్లయితే దీని విలువ 10 లక్షలకు పైగానే ఉంటూ ఉంది. బాటిల్ ఒకటే, కానీ ఈ బాటిల్ కలిగి ఉన్న దాన్ని బట్టే ఈ బాటిల్ విలువ పెరుగుతూ ఉంది. అలాగే మన విషయంలో కూడా అంతే. కానాపల్లి పెండ్లిలో యేసుక్రీస్తు ప్రభువు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు.
ప్రభువు మార్చినటువంటి ఆ ద్రాక్ష రసాన్ని ఈ 6 రాతి బాణలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఆ 6 రాతి బాణల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ రోజున వాటి విలువ గురించి మనము ధ్యానం చేస్తున్నాం. వాటి యొక్క గొప్పతనం గురించి మనము ధ్యానం చేస్తున్నాం. అలాగే మనము మన వ్యక్తిగత జీవితంలో కలిగి ఉన్న దాన్ని బట్టే మన విలువ పెరుగుతుంది. కనుక ఈ లోకాన్ని మనం కలిగి జీవించకూడదు, దేవుణ్ణి కలిగి జీవించాలి. మన జీవితాన్ని ఈ లోకపు వ్యక్తులతో నింపకూడదు, మన జీవితాన్ని దేవునితో నింపాలి. మన జీవితాన్ని ఈ లోకపు వస్తువులతో నింపకూడదు, మన జీవితాన్ని దేవుని విషయాలతో మనం నింపాలి. కనుక మనము దేవుని కలిగి దేవుని చేత నింపబడి జీవించటానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభువు మనలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.